స్వచ్ఛమైన త్రాగునీరు ప్రజలకు 5 రూపాయలకే అందించేందుకు కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి చెప్పారు. ఏలూరు 23వ డివిజన్ ఫిరంగల్ దెబ్బలో నూతనంగా ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ సుజల స్రవంతి మినరల్ వాటర్ ప్లాంట్ను బుధవారం ఆయన రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. తొలుత మాజీ ముఖ్యమంత్రి దివంగత ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం మోటార్ స్విచ్ ఆన్ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చంటి మాట్లాడుతూ ఎన్టీఆర్ సుజల స్రవంతి ద్వారా ప్రజలకు స్వచ్ఛమైన త్రాగునీటిని తక్కువ ధరకే అందించడం జరుగుతుందని తెలిపారు. మిషన్లో 5 రూపాయల కాయిన్ వేస్తే 20 లీటర్ల మినరల్ వాటర్ వచ్చే విధంగా ఉన్న మిషనరీని అందుబాటులోకి తెచ్చేందుకు విశేష కృషి చేసిన టీడీపీ నాయకులు గోడవల్లి వాసును ఎమ్మెల్యే చంటి ప్రత్యేకంగా అభినందించారు. రానున్న రోజుల్లో ఈ విధానాన్ని ఏలూరు అసెంబ్లీలోని అవసరమైన ప్రాంతాల్లో కూడా అమలు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ జోన్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు, ఈడా చైర్మన్ పెద్దబోయిన శివప్రసాద్, ఏఎంసీ చైర్మన్ మామిళ్లపల్లి పార్థసారథి, ఏలూరు నగర టీడీపీ అధ్యక్షులు చోడే వెంకటరత్నం, కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు తదితరులు పాల్గొన్నారు. స్థానిక శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణ శెట్టి గారు, ఎన్టీఆర్ గోడవల్లి వాసు గారు, ఒక జిల్లాని ఎమ్మెల్యే గారు తీసుకుని రెడ్డి అప్పలనాయుడు గారు కానీ వాటర్ అనుకోండి. అవునండి. వైస్ చైర్మన్ కోజా నరేంద్ర గారు, ఈరోజు శివప్రసాద్ గారికి, మన బ్యాంకు చైర్మన్ ప్రతి ఒక్కరికి, అదేవిధంగా వేదికను అలంచిన జనసేన ఇన్ఛార్జ్ ఆర్టీసీ రీజన్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు గారికి, మేయర్ ఎస్ఎంఆర్ పెదబాబు గారికి, కూడా చైర్మన్ శివప్రసాద్ గారికి, మార్కెట్ యార్డ్ చైర్మన్ సారథి గారికి, అలాగే డివిజన్ మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ వాణి గారు, అదేవిధంగా ఈ డివిజన్ ఇన్ఛార్జ్ గోడవల్లి వాసు గారు, కార్పొరేటర్ సాంబాకి, అలాగే వేదిక నలిచిన పెద్దలకి, అలాగే ఇంకో డివిజన్ కార్పొరేటర్ అన్నపరెడ్డి రవి గారికి, అలాగే కూటమి నాయకులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుస్తూ, ప్రజలందరికీ కూడా అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో మరి ఏదైతే ఎన్టీఆర్ సుజల స్రవంతి వాటర్ ప్లాంట్ మేము వచ్చినతోటే దీన్ని తీసుకొద్దామని అనుకున్నాం. కానీ ఈ రోడ్డు ఉన్న పరిస్థితికి ఆ రోజున ప్రజలు రావడానికి కూడా ఇబ్బంది ఉండే పరిస్థితి ఉన్నదనే ఉద్దేశంతో ఈ రోజున మీకు ఎరోడ్రామ్ లో కూడా ఉండదు అటువంటి రోడ్డు మీ అందరికీ కూడా వేసినది. శాంతినగర్, అలాగే జేవిఆర్ నగర్ ప్రజలు ప్రతి ఓళ్ళు కూడా ఈ రోడ్డు మీదకి రాకుండా బయటికి వెళ్ళలేదు. అటువంటి రోడ్లు మీ అందరికీ కూడా, ప్రజలందరికీ కూడా వచ్చిన సంవత్సరంలోపు మీ అందరికీ కూడా అందుబాటులో తీసుకురావడం జరిగింది. మరి అలాగే వాటర్ కూడా ఎక్కడా లేని విధంగా రాష్ట్ర వ్యాప్తంలో మరి ఇదే మొట్టమొదటి అనుకుంటున్నాను. మీరు 5 రూపాయలు కాయిన్ వేస్తే దానంతటా అదే, మీరు ఎప్పుడు వచ్చినా సరే 5 రూపాయలు మీరు అందులో కాయిన్ వేస్తే 20 లీటర్ల వాటర్ వచ్చేస్తుంది శుభ్రంగా. మీకు అందరికీ కూడా ఇబ్బంది లేకుండా మరి గోడవల్లి వాసు గారు మరి టెక్నాలజీని ఉపయోగించి ఎక్కడ ఉన్నదో మరి పట్టుకున్నట్టు దాన్ని అది తీసుకొచ్చి మరి దీన్ని చూసి మేము మిగతా దాంట్లో కూడా ఇటువంటిది పెడితే ప్రజలందరికీ కూడా విడిగా ఉంటుంది. అలాగే ఎక్స్ట్రా తీసుకుంటున్నారన్న బాధ కూడా మీ అందరికీ కూడా ఉండదు. అలాగే అందరికీ కూడా అందుబాటులో తీసుకొస్తానికి ఇది ఒక ఎగ్జాంపుల్ అనుకోవచ్చు. మరి ఈ సందర్భంగా మరి గోడవల్లి వాసు గారిని అభినందిస్తూ తప్పనిసరిగా ప్రజలు దీని అందరినీ కూడా ఉపయోగించుకోవాలి. కూటమి ప్రభుత్వం ఏ పని చేస్తుందా ప్రజల కోసం చేస్తుంది అనేది మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. మన ఎన్టీఆర్ సుజల స్రవంతి ఈ మన గతంలో కూడా లక్షల రూపాయలు వెచ్చించి ఇక్కడ ప్లాంట్ ని ఏర్పాటు చేయడం జరిగింది. కానీ ప్రధానంగా ప్రభుత్వం మారిన తర్వాత ఈ ప్లాంట్ ని అన్యాక్రాంతం అయ్యి, అదేవిధంగా సరైన విధంగా దాన్ని మెయింటైన్ చేయకపోవడం వల్ల మిషనరీ అంతా కూడా పాడైపోయి పక్కన పడిపోయి ఉంటే ఎమ్మెల్యే గారి ఆదేశానుసారం మళ్ళీ దీన్ని ఫుల్లీ ఆటోమేటిక్ గా మన జిల్లాల్లోనే ఎక్కడా లేని విధంగా దీన్ని ప్రయోగాత్మకంగా తయారు చేయడం, ఇది 24 గంటలు పూర్తి స్థాయిలో పనిచేస్తుంది. దీంట్లో 5 రూపాయలు కాయిన్ వేసుకుంటే మనిషితో పని లేదు. మనం 5 రూపాయలు కాయిన్ వేసుకుంటే ఆటోమేటిక్ గా 20 లీటర్ల వాటర్ వచ్చి ఆగిపోతుంది. దాంతో పాటుగా మన ఫోన్ పే ద్వారా కూడా దీన్ని వాడుకోవచ్చు. దీన్ని ఎలాంటి ప్రజలకి ఎలాంటి అసౌకర్యం కలిగించకుండా కూడా ఒక మనిషిని ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. మీ అందరికీ కూడా ఇది ఉపయోగపడుతుందన్న ఉద్దేశంతో
మన ఎమ్మెల్యే గారు ప్రత్యేకంగా చొరవ తీసుకుంటాం వల్ల దీన్ని మళ్ళీ పునరుద్ధరించి దీన్ని తయారు చేసి మీ అందరికీ కూడా ఇవ్వడానికి ఎమ్మెల్యే గారు ముందుకు రావడం అనేది చాలా సంతోషకరమైన విషయం అని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ